రాష్ట్రానికి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. అక్కడక్కడ ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మరోవైపు 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోసాయంటున్నారు రైతులు. ఉత్తర బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల మోస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం వెళ్లి మనకి ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అంటే మనకి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. ఆ వాయుగుండం తోటి ఇది విలీనం అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఒక ద్రోణి ఒకటి ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతం నుండి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతుంది. దీనివల్ల ఏంటంటే నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మటుకు దీని ప్రభావం ఈ రోజు రేపు ఉంటుంది. అందుకని ఈ రోజు రేపు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని ఈ రోజు రేపు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. నిర్మల్ జిల్లా బైన్సాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహనగర్ వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు కూలింది. దీంతో నరసింహనగర్, సాయి కాటన్, ఓవైసీ నగర్ వెళ్లే మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చెట్టు పక్కనే ఉన్న కరెంటు పోల్ పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో బాసరా బస్టాండ్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ప్రతిరోజు బైన్సా, నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులు బురదతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదన్నారు ప్రయాణికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వానలతో దుమ్ముగూడెం మండలం తూరుపాకలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డంతా చిత్తడిగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రోడ్లను పరిశీలించారు. వర్షాకాలం ముగిసే వరకు రోడ్లు పాడవడానికి కారణమయ్యే ఇసుక లారీలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చర్ల ఇసుక ర్యాంపుల ఆన్లైన్ సేవలను నిలిపివేయాలని సూచించారు. అందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకుంటూ అదేవిధంగా ఏవైతే ఇసుక లారీలు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఆన్లైన్ చేయొద్దు, ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ఆపాలి. ఈ రైనీ సీజన్ వరకు ఖచ్చితంగా ఆపమని చెప్పాను. అదేవిధంగా మన ప్రజలందరికీ గమనిక, ఈ రెండు రోజుల నుంచి హెవీ రెయిన్స్ వస్తున్నాయి. ప్రయాణాలు కూడా తగ్గించుకోండి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బయటికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 26,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందన్నారు అధికారులు. మనుగూరు ఏరియా సింగరేణిలో 2, 4 ఓపెన్ కాస్టుల్లో దాదాపు 77,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. గనుల్లో వరద నీటిని మోటార్ల సహాయంతో బయటికి పంపింగ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి బంద్ అయింది. సింగరేణికి సుమారు 9 కోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడిందన్నారు అధికారులు. వర్షాలతో రాష్ట్రంలో వరి నాట్లు పుంజుకున్నాయి. వర్షాలు పంటలకు జీవం పోసాయంటున్నారు రైతులు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.